Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is enter any number 7 and enter chesthe manaki output kavali. Okay, so how to solve the particular problem. Okay, so enter any number 7 and enter chesthe output kavali. Okay, so first ఇక్కడ మనకి number of rows 1 2 3 4 5 6 7. So number of rows ఎన్ని ఉన్నాయి 7. అంటే మనకి ఇక్కడ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో n వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. 7 అని ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 7. అంటే లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే either 1 to 7 or 7 to 1. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో సో i is equal to 1, i less than or equal to n, i is equal to i plus 1. ఇక్కడ i లో ఉన్న వాల్యూస్ ఏంటో రాస్తాం. i లో ఉన్న వాల్యూస్ ఏంటి మనకి i లో ఉన్న వాల్యూస్ 1 2 3 4 5 6 7. సో మనకి ఇక్కడ ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్ కలర్ కాబట్టి ఏం యాడ్ చేయాలి printf /n. ఇప్పుడు మనం ఒక అవుటర్ లూప్ లో టోటల్ గా ఈ స్పేసెస్ కు ఎన్ని లూప్ రాయాలి, స్పేసెస్ కు ఎన్ని లూప్ రాయాలి. నెక్స్ట్ ఈ 7 6 5 4 3 2 1 ఈ మొత్తానికి ఎన్ని లూప్ రాయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఈ మొత్తానికి ఒక ఎన్ని లూప్ రాయాలి. అంటే మనం ఒక అవుటర్ లూప్ లో టోటల్ ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి, 1 2 3 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఓకే, స్టార్టింగ్ మనం స్పేసెస్ కి రాయాలి. సో స్పేసెస్ ఎప్పుడు కూడా మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. sp is equal to 1. సో కండిషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. sp is equal to sp plus 1. sp plus 1. ఇప్పుడు మనకి ఈ స్పేసెస్ అనేది ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. printf డాట్ ఆర్ స్టార్ ఆర్ స్పేస్ మన ఇష్టం. సో డాట్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఎన్నో లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ ఎన్నో లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 6. సో నెక్స్ట్ టైం ఎన్నో లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0. అంటే మనకి ఏం రాయాలి 6 5 4 3 2 1 0 వచ్చే వేరియబుల్ ఏంటో రాయాలి. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉన్న వేరియబుల్స్ ఏంటి, ఇక్కడ n లో ఉన్న వాల్యూ 7, i లో ఉన్న వాల్యూ 1 2 3 4 5 6 7. ఓకే, మనకి ఏం రావాలి ఇక్కడ 6 రావాలి. అంటే n మైనస్ i చేస్తాం అనుకోండి, n మైనస్ i చేస్తే 6 5 4 3 2 1 0. అంటే ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ n మైనస్ i రాయాలి. So next one is second inner loop. So starting value fixed కాదు. చూడండి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 7 7 6 7 6 5 7 6 5 4 7 6 5 4 3 7 6 5 4 3 2 7 6 5 4 3 2 1. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాదా, ఎస్ ఫిక్స్డ్. ఎంత 7 n మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా 7 6 7 6 5 7 6 5 4 ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిక్రిమెంట్ నంబర్ dn is equal to సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత n కాబట్టి n రాస్తున్నాను. సో డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా. సో చూడండి ఇక్కడ లాస్ట్ వాల్యూ
7 6 5 4 3 2 1. సో లాస్ట్ వాల్యూ మనకు తెలియదు, వదిలేస్తాం. సో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి dn is equal to dn minus 1. సో dn వాల్యూ ప్రింట్ చేస్తాం. printf percentage d comma dn. ఓకే, ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా? చూడండి, ఫిక్స్డ్ ఇక్కడ మనకి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? సో చూడండి, ఇక్కడ నేను 1 రాసాను అనుకోండి, ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? సో ఈ లూప్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? ఇక్కడ 7 ఉంది, ఇది 1 అంటే 7 6 5 4 3 2 1. 7 6 5 4 3 2 1 అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకి ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైం రిపీట్ అవ్వాలి. 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? సో 1 టైం రిపీట్ అవ్వాలంటే ఎంత వాల్యూ రాయాలి? 7 రాయాలి. అంటే మనం ఇక్కడ 7 రాయాలి. నేను 7 రాస్తే ఇక్కడ 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 ఎస్ కండిషన్ ట్రూ, 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఇక్కడ ఎంత రాయాలి? 6 రాయాలి. అప్పుడు ఇది 7 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 అంటే నెక్స్ట్ ఇటరేషన్లో 6 రావాలి. నెక్స్ట్ ఇటరేషన్ ఇక్కడ 5 రాయాలి. 5 రాస్తే 7 6 5 అప్పుడు 7 6 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఇక్కడ 4 రాయాలి. అంటే ఇక్కడ 7 6 5 4 అంటే ఇక్కడ 5 నెక్స్ట్ 4 నెక్స్ట్ 3 నెక్స్ట్ 2 నెక్స్ట్ 1 అంటే ఇక్కడ 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ రాయాలి. ఓకే, మనకి ఇక్కడ 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఒకసారి చూడండి, ఇక్కడ 6 5 4 3 2 1 0 దీనికి 1 యాడ్ చేయడమే కదా. అంటే ఇక్కడ 7 రావాలంటే n లో ఉన్న వాల్యూ 7, i లో ఉన్న వాల్యూ 1 అంటే n మైనస్ i అంటే వాల్యూ వస్తుంది. దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే అంటే ఇక్కడ n మైనస్ i ప్లస్ 1 అంటే ఇక్కడ మనం n మైనస్ i ప్లస్ 1 రాసాం అనుకోండి. సో స్టార్టింగ్ i వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు ఈ 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం i వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు 7 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అయినప్పుడు ఈ లూప్ అనేది 3 టైమ్స్ 7 6 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అయినప్పుడు 7 6 5 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 5 అయినప్పుడు 7 6 5 4 3. నెక్స్ట్ i వాల్యూ 6 అయితే 7 6 5 4 3 2. నెక్స్ట్ i వాల్యూ 7 అయితే 7 6 5 4 3 2 1 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ఇన్నర్ లూప్ రాయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డే కాదు. చూడండి, ఇక్కడ 7 6 5 4 3 2 ఫిక్స్డ్ కాదు, వదిలేసేయండి. వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 7 5 6 6 7 5 6 7 4 5 6 7 3 4 5 6 7 2 3 4 5 6 7 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది, అందుకే ఇక్కడ ఇంక్రిమెంట్ నెంబర్ తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా మనకు తెలియదు, వదిలేసేయండి. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి కండిషన్ ఎలా ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. in is equal to in ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదా? సో చూడండి కదా 7 7 7 7. సో లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత? n. ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. printf percentage d comma in. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. స్టార్టింగ్ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. మనకి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత రాయాలి? మనకి 0 రాసామనుకోండి, 0 అంటే ఇక్కడ 7 ఉంది, అంటే 0 1 2 3 4 5 6 7 8 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 0 రాస్తే లూప్ అనేది 8 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి? సో ఆల్రెడీ ఇక్కడ n లో
లాస్ట్ వాల్యూ ఎంత 7 కాబట్టి ఇక్కడ 8 రాసాం అనుకోండి 8 less than or equal to 7 కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత రాయాలి 8 రాయాలి సో నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవ్వాలి 1 టైం రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి ఇక్కడ 7 రాసాం అనుకోండి 7 less than or equal to 7 as కండిషన్ ట్రూ 7 ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ మనం 7 రాయాలి నెక్స్ట్ టైం 6 రాయాలి ఇక్కడ 6 రాస్తే 6 less than or equal to 7 కండిషన్ ట్రూ 6 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ 7 అవుతుంది 7 less than or equal to 7 ప్రింట్ అవుతుంది 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ లో ఇక్కడ 5 రాయాలి ఇక్కడ 5 రాస్తే అప్పుడు 5 6 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ ఇక్కడ 5 రాయాలి సో నెక్స్ట్ ఇటరేషన్ లో 4 రాయాలి ఇక్కడ 4 రాస్తే అప్పుడు 4 5 6 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ లో 3 నెక్స్ట్ ఇటరేషన్ లో 2 ఇక్కడ మనం 8 7 6 5 4 3 2 వచ్చే వేరియబుల్ ఏంటో రాయాలి అంటే ఇక్కడ n - i + 1 + 2 చూడండి ఇక్కడ దీనికి 7 6 5 4 3 2 1 కి 1 యాడ్ చేయడమే ఈ వాల్యూకి 8 7 6 5 4 3 2 అంటే దీనికి n - i అంటే ఈ వాల్యూస్ వస్తాయి దానికి +2 యాడ్ చేయడం అంటే ఇక్కడ n - i +2 ఓకే సో చూడండి మనకి స్టార్టింగ్ i వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ స్పేసెస్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది 5 స్పేసెస్ ప్రింట్ 6 టైమ్స్ రిపీట్ అవుతుంది 6 స్పేసెస్ ప్రింట్ అవుతాయి ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది 7 ప్రింట్ అవుతుంది ఈ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అందుకే ఏం ప్రింట్ అవ్వదు నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లో i వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది అప్పుడు 5 స్పేసెస్ ప్రింట్ అవుతాయి నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అప్పుడు 7 6 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ i వాల్యూ 3 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ అప్పుడు 7 6 5 ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ అప్పుడు 6 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ లో i వాల్యూ 4 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ 5 6 7 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ i వాల్యూ 5 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్ ఇన్నర్ లూప్ 5 టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్ నెక్స్ట్ i వాల్యూ 6 అయినప్పుడు ఇది 1 టైం ఇది 6 టైమ్స్ ఇది 5 టైమ్స్ నెక్స్ట్ i వాల్యూ 7 అయినప్పుడు ఇది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది 7 టైమ్స్ ఇది 6 టైమ్స్ నెక్స్ట్ i వాల్యూ 8 అవుతుంది 8 less than or equal to 7 కండిషన్ ఫస్ట్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ ఇప్పుడు దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి i n sp dn in ఇది అవుటర్ లూప్ ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి ఇదొక ఇన్నర్ లూప్ ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి i వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది 1 టైం ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది i వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ 5 టైమ్స్ ఇన్నర్ లూప్ 2 టైమ్స్ ఇన్నర్ లూప్ 1 టైం అప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది నెక్స్ట్ i వాల్యూ 3 అయినప్పుడు ఇది 4 టైమ్స్ ఇది 3 టైమ్స్ ఇది 2 టైమ్స్ అప్పుడు ఈ అవుట్పుట్ వస్తుంది ఓకే దీన్ని సి కోడింగ్ లో కన్వర్ట్ చేద్దాం alt f s alt f a so pattern 6.c ఓకే మనం ఫస్ట్ హెడ్ ఆఫ్ ఎల్స్ ఇంక్లూడ్ చేయాలి #include stdio.h so #include conio.h సో మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది వైడ్ మెయిన్ సో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఇంటూ n ఇంటూ ఇంక్రిమెంట్ స్పేసెస్ ఇంటూ డిక్రిమెంట్ నంబర్ ఇంటూ ఇంక్రిమెంట్ నంబర్ నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్ clr scr నెక్స్ట్ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి సో printf /n సో ఎంటర్ ఎనీ నంబర్ నెక్స్ట్ scanf %d అడ్రస్ ఆఫ్ n ఓకే ఇప్పుడు ఒక అవుటర్ లూప్లో టోటల్గా 3 ఇన్నర్ లూప్స్ రాయాలి సో ఫస్ట్ i is equal to 1 while i less than or equal to n ఈ అవుటర్ లూప్లో ఫస్ట్ స్పేసెస్ sp is equal to 1 while sp less than or equal to n minus i
సో printf డాట్ ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ sp ఈజ్ ఈక్వల్ టు sp ప్లస్ 1. ఇది ఒక ఇన్నర్ లూప్. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్. సో డిక్రిమెంట్ నెంబర్ dn ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ n. నెక్స్ట్ వైల్ dn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i ప్లస్ 1. సేమ్ ఇంత ముందు రాసిన ఈ కోడ్ని కోడింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఈ బాడీ ఓపెన్ చేసి స్టేట్మెంట్ రాసిన తర్వాత డిఎన్ డిక్రిమెంట్ చేయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. సో కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేయాలి. పర్సంటేజ్ d dn. So dn is equal to dn minus 1. Next increment number in is equal to starting value n minus I plus 2 while in less than or equal to n. Printf percentage d. in. So in is equal to in plus 1. So I is equal to I plus 1. ఇదొక ఇన్నర్ లూప్. ఇది స్పేసెస్ కి ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్, ఇదొక ఇన్నర్ లూప్. సో లూప్ వేయాలంటే సో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్. ఇది అవుటర్ లూప్. ఇది అవుటర్ లూప్. స్టార్టింగ్ i వాల్యూ 1 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో i వాల్యూ 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 టైం, అప్పుడు 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్, కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. i వాల్యూ 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 5 టైమ్స్. 1 2 3 4 5 డాట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, అప్పుడు 7 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. సో 3 less than or equal to 7 is condition true. ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, అప్పుడు 7 6 5. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. సో i వాల్యూ 4 అయినప్పుడు సో ఎవ్రీ టైమ్ అవుట్పుట్ న్యూ లైన్ కి printf స్లాష్ అనేది యాడ్ చేయాలి. అది యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 3 టైమ్స్, 1 2 3. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, 7 6 5 4. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్, అప్పుడు 5 6 7. నెక్స్ట్ i వాల్యూ 5 అవుతుంది. i is equal to 5. సో 5 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 7 6 5 4 3. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్, అప్పుడు 4 5 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 6 అవుతుంది. i is equal to 6. సో నెక్స్ట్ టైంకి వచ్చిన తర్వాత ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది 7 6 5 4 3 2. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 4 5 6 7. నెక్స్ట్ i వాల్యూ 7 అవుతుంది. సో 7 అయినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్,
7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఇన్ లూప్ అనేది 6 టైమ్స్, అప్పుడు 2 3 4 5 6 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 8 అవుతుంది. సో 8 less than or equal to 7, కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. సో ఇక్కడ printf స్లాష్ అనేది యాడ్ చేస్తున్నాం, printf. సో ఎవ్రీ టైమ్ అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి printf స్లాష్. సో F2 సేవ్ దిస్ ఫైల్, Alt F9. సో లూప్ కోసం ఇక్కడ I అనేది డిఫైన్ చేయలేదు, ఇంట్ I. Alt F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 7 అని ఎంటర్ చేస్తే Alt F5. చూడండి ఇక్కడ డాట్ ఇచ్చాం కాబట్టి డాట్ ప్రింట్ అయింది. 7 7 6 7 7 6 5 6 7 7 6 5. సో ఇక్కడ ఈ డాట్ ప్లేస్లో స్టార్ ఇస్తే స్టార్ ప్రింట్ అయింది, సో స్పేస్ ఇస్తే స్పేస్ ప్రింట్ అయింది. F2 Alt F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 7. సో Alt F5. సో 7 7 6 7 7 6 5 6 7 7 6 5 4 5 6 7 again so on. ఇప్పుడు మనం ఇదే కోడ్ని 1 to 7 రాస్తాం. ఇప్పుడు దీన్ని 7 to 1 రాయాలి. 7 to 1 రాయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ n వాల్యూ మనం ఎంటర్ చేసిన వాల్యూ, n వాల్యూ 7. సో I is equal to n I greater than or equal to 1, I is equal to I minus 1. సో ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ printf స్లాష్ n అనేది యాడ్ చేయాలి, printf స్లాష్ n. ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి రాయండి. ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? ఐలో ఉన్న వాల్యూస్ 7 6 5 4 3 2 1. నెక్స్ట్ స్పేసెస్కి ఫస్ట్ రాయాలి, స్పేసెస్కి ఫస్ట్. సో స్పేసెస్ ఎప్పుడు 1 స్టార్ట్ అవుతాయి, SP ఈజ్ ఈక్వల్ టు 1. సో SP ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్నర్ లూప్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు SP ఈజ్ ఈక్వల్ టు SP ప్లస్ 1. ఇక్కడ డాట్ ప్రింట్ చేస్తున్నాను, printf డాట్ ఆర్ స్పేస్ ఆర్ యారో మార్క్ కానీ. ఓకే, మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 6, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1, నెక్స్ట్ టైం 0. సో 6 5 4 3 2 1 0 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? ఏం లేదు. అలాంటప్పుడు అథమెటిక్ ఆపరేషన్ చేయాలి. ఇక్కడ I మైనస్ 1 చేసాం అనుకోండి, అప్పుడు 6 5 4 3 2 1 0 అంటే ఏం రాయాలి? ఇక్కడ I మైనస్ 1 రాయాలి. నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్, ఈ మొత్తానికి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డే కాదా? చూడండి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డే కాదా? 7 7 7 ఫిక్స్డ్. ఎంత? n. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? డిక్రిమెంట్ అవుతుంది. కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. ఓకే, ఇక్కడ dn వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, printf పర్సెంటేజ్ d కామా dn. ఓకే, మనకి ఎన్నో లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫస్ట్ టైం ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 1 టైం. 1 టైం రిపీట్ అవ్వడానికి ఎంత వాల్యూ రాయాలి? 7 రాయాలి. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 కి 7 ఎస్ కండిషన్ టు 1 టైం రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం 6, ఫస్ట్ టైం 7 రాయాలి, నెక్స్ట్ టైం 6, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1. ఇక్కడ 7 6 5 4 3 2 1 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా? I. ఇక్కడ ఏమైనా సరిపోతుంది? I. ట్రై చేసాం అనుకోండి, స్టార్టింగ్ వాల్యూ I వాల్యూ 7 కాబట్టి 1 టైం రిపీట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 6 అయినప్పుడు 2 టైమ్స్, I వాల్యూ 5 అయినప్పుడు 3 టైమ్స్, 7 6 5 వస్తుంది. నెక్స్ట్ సో dn. సో నెక్స్ట్ 7 6 7 5 6 7 4 5 6 7, నెక్స్ట్ 3 4 5 6 7 2 3 4 5 6 7. ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? ఇంక్రిమెంట్ అవుతుంది. సో స్టార్టింగ్ వాల్యూ తెలుసా? తెలియదు, వదిలేసేయండి. స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాదు, ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి IN ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, IN ఈజ్ ఈక్వల్ టు IN ప్లస్ 1 ఉండాలి. లాస్ట్ వాల్యూ ఫిక్స్డా? ఎస్, n. IN వాల్యూ ప్రింట్ చేయండి, printf
పర్సెంటేజ్ డి కామా ఐఎన్. ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ 0 రాసాం అనుకోండి, 0 1 2 3 4 5 6 7 అంటే 8 టైమ్స్ రిపీట్ అవుతుంది లూప్ అనేది. కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి? 8 రాయాలి. 8 రాస్తే 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. అంటే స్టార్టింగ్ మనం ఇక్కడ ఎంత రాయాలి? 8 రాయాలి. నెక్స్ట్ టైం 7 రాయాలి. నెక్స్ట్ టైం 6 5 4 నెక్స్ట్ టైం 3 నెక్స్ట్ టైం 2 రావాలి. సో 8 7 6 5 4 3 2 వచ్చే వేరియబుల్ ఏముందా? ఏం లేదు. అన్నప్పుడు i+1 రాస్తాం అనుకోండి. ఇక్కడ i+1 రాస్తే స్టార్టింగ్ లూప్ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం 1 టైం రిపీట్ అవుతుంది. ఓకే, సేమ్ ఇంతకుముందు ఇది సేమ్. ఓకే, ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. సేమ్ ఇదే కోడ్ మోడిఫై చేస్తాను. ఆల్ట్ ఎఫ్ ఎస్, ఆల్ట్ ఎఫ్ ఏ. ఇనిషియలైజేషన్ i is equal to n, i greater than or equal to 1, i is equal to i minus 1. So sp is equal to 1, sp less than or equal to i minus 1. నెక్స్ట్ ఇక్కడ i, ఇక్కడ i+1. సో f2 alt F9 s control F9 enter any number 7 enter చేస్తే alt F5 7 6 7 7 6 7 7 6. ఓకే, సో మీరు ఇక్కడ డాట్ ఇస్తే డాట్ వస్తుంది, స్టార్ ఇస్తే స్టార్ వస్తుంది. alt F9 s control F9 alt F5. ఓకే ఓకే ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ డైమండ్ షేప్ కావాలనుకోండి, ఇక్కడ డైమండ్ షేప్ రాయాలంటే మళ్ళీ స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. నెక్స్ట్ ఇంతవరకు ఇదొక ఇన్నర్ లూప్ రాయాలి. ఇదొక ఇన్నర్ లూప్ రాస్తే ఇలా డైమండ్ షేప్ వస్తుంది. So still you have any doubts? Please refer once again. Thank you for watching.